సో కంగ్రాచులేషన్ సార్. సో ప్రతిష్టాత్మకమైనటువంటి జిఎం అవార్డ్ కి ఎన్నికయ్యారు. సో సార్ తో ఒక వీడియో చేయబోతున్నాను. ఇది ఒక ఇంట్రో లాంటిది అనమాట. సో 2009 లో జరిగినటువంటి ఒక రైలు యాక్సిడెంట్ లో సారు తన 2 కాళ్ళని కోల్పోయారనమాట. సో సారు స్టార్టింగ్ లో ఎల్పీ కింద జాయిన్ అయ్యారు రైల్వేలో. సో ఇక్కడ నుంచి కింద చూస్తే ఇదంతా కూడా ప్యారలైజ్ అయిపోయింది. అయినా కూడా 2009 నుంచి కష్టపడుతూనే ఉన్నారు. మార్నింగ్ 9:30కి వచ్చారంటే ఈవినింగ్ 5:30 వరకు కూడా ఇలాగే ఉండి వర్క్ చేస్తూనే ఉంటారు అనమాట. మనం చిన్న చిన్న గాయాలకే మనం చేతులు ఎత్తేసి ఏం చేయలే ఉంటారన్నమాట. సో అలాంటి వ్యక్తి చాలా మేజర్. అప్పట్లో 2009 లో స్పైనల్ కార్డ్ ఇంజరీ అంటే చాలా పెద్ద ఆపరేషన్ అన్నమాట. సో ఒక 6 నెలలు బెడ్ మీదే అటు ఇటు కదలకుండా ఉండాల్సిన పరిస్థితుల్లో నుంచి బయటకు వచ్చి ఇప్పుడు ప్రతిష్టాత్మకమైనటువంటి జిఎం అవార్డుకి ఎంపికవడం మాకు చాలా ఆనందంగా ఉంది. సో అందుకే ఒక యువతకి మోటివేషనల్ వీడియో అని చెప్పి స్టార్ట్ చేసాం. సార్ జిఎం అవార్డు తీసుకుని వచ్చిన తర్వాత ఆ వీడియో అన్నది కంప్లీట్ చేసి పోస్ట్ చేస్తాను. సో ఈ విధంగా అంటే దీనిలో భాగంగానే ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాను. సో ప్రైవేట్ సెక్టార్ ఎప్పుడూ మంచిది కాదండి. ఎప్పుడైనా ప్రైవేట్ సెక్టార్ లో సపోజ్ ఒక చిన్న ఏలు కట్ అయితేనే వాడు తీసేస్తాడు. కానీ ఇలాంటి మేజర్ యాక్సిడెంట్ జరిగినా కూడా ఈ సార్కి ఒక నమ్మకాన్ని కల్పించాలంటే ఏముంది, ముందు ఒక మనం చేయగలం అనే నమ్మకం మనకుంటది, కానీ అవకాశం కూడా ఉండాలి కదా సార్. సో అలాంటి అవకాశాలు గవర్నమెంట్ సెక్టార్స్ మాత్రమే కల్పిస్తే ఏవైతే ఈ హ్యూమన్ రైట్స్ ఏవైతే ఉన్నాయో, జీవించే హక్కు ఏదైతే ఉందో వీటన్నిటిని కూడా ప్రొటెక్ట్ చేసేవి ఏవైనా ఉన్నాయి అంటే ఓన్లీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్. సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మా మల్లికార్జున సార్ అనమాట. సో మా షెడ్ లో మా అందరికి చాలా ఇష్టమైన వ్యక్తి అనమాట. ఎందుకంటే ఈయన హార్డ్ వర్క్ చూస్తే మాకు ఇష్టం. సో మేము కొత్తగా జాయిన్ అయినా కూడా ఎంతో ఆప్యాయంగా పలకరిస్తారు, రాగాలనే టీ ఇప్పిస్తారు. సో అంటే ఆయనలో ఈ డిప్రెషన్ అన్నదే కనపడదు అనమాట. అడగాలంటే మాకే ఏదోలా ఉంటది. ఈ రోజు అడిగాను నేను 5 సంవత్సరాల్లో, నేను జాయిన్ అయిన 5 సంవత్సరాల్లో ఏం జరిగింది సార్ అని చెప్పి ఈ రోజు అడిగాను అనమాట. ఎందుకంటే మాకే సిగ్గుగా అనిపిస్తుంది అడగాలంటే. ఎందుకంటే ఆయన నార్మల్ మనిషిలానే కనిపిస్తారు మాకు. నాకు ఇంత మేజర్ ఇలా జరిగింది, అందరిలాగా నేను నడవలేకపోతున్నాను, నేను చూడలేకపోతున్నానన్న ఆ డిప్రెషన్ ఎప్పుడు ఆయన కంటి చూపులో గాని ఆ మొహంలో గాని ఎప్పుడూ కనపడదండి. సో ఇలాంటి ఒక మంచి వ్యక్తిని భరోసా కల్పించింది ఇండియన్ రైల్వేస్. సో నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. ప్రైవేటైజేషన్ మనందరం అపోజ్ చేయాలనడానికి కూడా ఇలాంటి బెస్ట్ ఎగ్జాంపుల్స్ అనమాట. సార్